2 సెప్టెంబర్ 2024 పొలాల అమావాస్య, శ్రావణ బహుళ అమావాస్య. ఈరోజు పోలంగి అమ్మను పూజించి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు సంతానం కోసం. ఈ వ్రతంలో ముఖ్యంగా కంద పిలకను, కంద మొక్కను ఉంచి పూజిస్తారు. తోరాలను కూడా ఉంచి పూజ చేసి చేతికైతే కట్టుకుంటూ ఉంటారు. పుత్రిక కోసం గారెలను, పుత్రుడి కోసం పూర్ణాలను నివేదన చేస్తారు 9 సంఖ్యతో. పుట్టిన సంతానం ఆరోగ్యంగా క్షేమంగా ఉండడానికి కలగపులుసు వండి అమ్మవారికి నివేదన అయితే చేస్తూ ఉంటారు. ఈ కలగపులుసు 9 రకాల ఆకుకూరలు, కూరగాయలతో అయితే వండి అమ్మవారికి సమర్పిస్తారు. వ్రతం చేయలేని వాళ్ళు వ్రతకథ చదువుకొని అక్షింతలు అమ్మవారి ముందు ఉంచి తర్వాత తమ పిల్లలపైన తమపైన చల్లుకుంటే చాలా మంచిది. షోడశోపచార పూజ చేయలేని వాళ్ళు పంచోపచార పూజనైనా చేసుకోవచ్చు. అమ్మ అనుగ్రహం అయితే కలుగుతుంది. అమ్మవారిని మీకు తోచిన ఏ స్వరూపంలో అయినా ఆవాహన చేసి పూజ చేయవచ్చు. వ్రతం చేయలేని వాళ్ళు వ్రతం కథ చదివి అక్షింతలు చల్లుకున్నా వ్రతం చేసినంత